Hi dear students, good morning everyone. I am Varalakshmi, lecturer in chemistry in Vidya Vikas Institutions, AVR and VPR Degree College. Today I will discuss what is the syllabus of second BSc Chemistry in third semester. ఆ సిలబస్ గురించి టుడే మనం డిస్కస్ చేద్దాం. థర్డ్ సెమిస్టర్కి వచ్చేటప్పటికి మనకి 2 టాపిక్స్ ఉంటాయండి, ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్ టాపిక్స్ ఇచ్చారు, ఆర్గానిక్ టాపిక్స్ కూడా ఇచ్చారు సిలబస్లో. ఆ టాపిక్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ. యూనిట్ 1లో మనకి 2 టాపిక్స్ ఉంటాయండి. ఫస్ట్ వన్ ఈజ్ కెమిస్ట్రీ ఆఫ్ డి బ్లాక్ ఎలిమెంట్స్. సెకండ్ వన్ ఈజ్ థియరీస్ ఆఫ్ bonding in metals. ఫస్ట్ యూనిట్కి వచ్చేసప్పటికి 2 టాపిక్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ చాప్టర్ ఈజ్ కెమిస్ట్రీ ఆఫ్ డి బ్లాక్ ఎలిమెంట్స్ అండ్ సెకండ్ వన్ ఈజ్ థియరీస్ ఆఫ్ బాండింగ్ ఇన్ మెటల్స్. నెక్స్ట్ యూనిట్ అబ్జర్వ్ చేద్దాం. యూనిట్ 2. యూనిట్ 2లో 2 టాపిక్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ మెటల్ కార్బొనైల్స్ అండ్ సెకండ్ వన్ ఈజ్ కెమిస్ట్రీ ఆఫ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. కెమిస్ట్రీ ఆఫ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. ఈ 2 యూనిట్స్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలోకి వస్తాయి అండ్ నెక్స్ట్ 3 యూనిట్స్, రిమైనింగ్ 3 యూనిట్స్ ఆర్గానిక్ ఇవ్వడం జరిగింది. ఆర్గానిక్ కెమిస్ట్రీ. యూనిట్ 3 ఆర్గానిక్ కెమిస్ట్రీ. యూనిట్ 3. First one is halogen compounds. In unit 3, the second topic is hydroxy compounds. Next, unit 4. Carbonyl compounds. Carbonyl compounds. And unit 5. First one is carboxylic acids. In unit 5, the second topic is active methylene compounds. This is the total syllabus of third semester in second BSc. Organic, inorganic. First unit is chemistry of D block elements. In first unit, the second topic is theories of bonding in metals. The second unit is metal carbonyls. In subtopic of second unit is chemistry of F block elements. Third unit is halogen compounds, hydroxy compounds. Fourth unit is carbonyl compounds. Fifth unit is carboxylic acids. The second topic in 5th unit is active methylene compounds. This is the total syllabus of
థర్డ్ సెమిస్టర్ కెమిస్ట్రీ. ఓకే, దీంట్లో మనం ఇప్పుడు ఆర్గానిక్ కెమిస్ట్రీ యూనిట్ 3 గురించి డిస్కస్ చేద్దాం. దాంట్లో హైడ్రాక్సీ కాంపౌండ్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. హైడ్రాక్సీ కాంపౌండ్స్ నెక్స్ట్ మనం చాప్టర్ వచ్చేసి హైడ్రాక్సీ కాంపౌండ్స్. కాంపౌండ్స్ చాప్టర్ మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఓకే, chapter is hydroxy compounds. Hydroxy compounds means OH group containing compounds. Organic compound containing OH group. Such compounds are called as hydroxy compounds. ఏదైనా ఒక ఆర్గానిక్ కాంపౌండ్ అబ్జర్వ్ చేయండి. ఆ ఆర్గానిక్ కాంపౌండ్లో OH గ్రూప్ ఉంది అనుకుందాం. ఆ టైప్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ మనం హైడ్రాక్సీ కాంపౌండ్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ CH3OH. CH3OH. benzene ring OH or C6H5OH. ఆర్గానిక్ కాంపౌండ్స్ ఇవి రెండు. ఈ ఆర్గానిక్ కాంపౌండ్స్లో OH ఫంక్షనల్ గ్రూప్ ఉంది, OH గ్రూప్ ఉంది. సో దిస్ ఈజ్ హైడ్రాక్సీ కాంపౌండ్. దిస్ ఈజ్ ఆల్సో హైడ్రాక్సీ కాంపౌండ్. ఈ CH3OH మనం ఆలిఫాటిక్ హైడ్రాక్సీ కాంపౌండ్ అంటాం. This is aliphatic hydroxy compound. And then C6H5OH. This is aromatic hydroxy compounds. Aromatic hydroxy compounds. OH గ్రూపు ఆలిఫాటిక్ కార్బన్ చైన్కి అటాచ్ అయి ఉందనుకోండి, ఆ టైప్ ఆఫ్ హైడ్రాక్సీ కాంపౌండ్స్ని మనం ఆలిఫాటిక్ హైడ్రాక్సీ కాంపౌండ్స్ అంటాం. OH ఫంక్షనల్ గ్రూపు ఆరోమాటిక్ రింగ్కి ఎరైల్ గ్రూప్కి అటాచ్ అయి ఉందనుకోండి, ఆ టైప్ ఆఫ్ హైడ్రాక్సీ కాంపౌండ్స్ అనేవి ఆరోమాటిక్ హైడ్రాక్సీ కాంపౌండ్స్ అవుతాయి. ఇలా మనం హైడ్రాక్సీ కాంపౌండ్స్ని మెయిన్లీ 2 టైప్స్ కింద క్లాసిఫై చేయడం జరిగింది. ఆలిఫాటిక్ హైడ్రాక్సీ కాంపౌండ్స్, aromatic hydroxy compounds. Aliphatic means కార్బన్ చైన్ అనేది అలిఫాటిక్గా ఉండాలి. aromatic means కార్బన్ చైన్ అనేది సైక్లైజేషన్లో ఉండాలి. ఒక సైక్లిక్ రింగ్కి OH గ్రూప్ అటాచ్ అయితే అవి aromatic hydroxy compounds అవుతాయి. కార్బన్ చైన్ స్ట్రైట్గా ఉండి దానికి OH అటాచ్ అయి ఉంటే అవి ఆలిఫాటిక్ హైడ్రాక్సీ కాంపౌండ్స్ అవుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హైడ్రాక్సీ కాంపౌండ్స్ మీన్స్ OH గ్రూప్ కంటైనింగ్ కాంపౌండ్స్. ఆ OH గ్రూపు ఆలిఫాటిక్ కార్బన్ చైన్కి అటాచ్ అయితే దట్ ఈస్ ఆలిఫాటిక్ హైడ్రాక్సీ కాంపౌండ్స్. అదే OH గ్రూపు aromatic రింగ్ వచ్చి అటాచ్ అయితే దట్ ఈస్ aromatic hydroxy compounds. ఓకే, హైడ్రాక్సీ కాంపౌండ్స్ని 2 టైప్స్ కింద క్లాసిఫికేషన్ చేసాం. ఆలిఫాటిక్ హైడ్రాక్సీ కాంపౌండ్స్, aromatic hydroxy compounds. సమ్ ఎగ్జాంపుల్స్ని అబ్జర్వ్ చేద్దాం. CH3OH ఆలిఫాటిక్ హైడ్రాక్సీ కాంపౌండ్స్కి ఎగ్జాంపుల్స్ అబ్జర్వ్ చేద్దాం. CH3OH దిస్ ఈజ్
methyl alcohol. This is the example of aliphatic hydroxy compound. CH2 double bond CHOH. CH2 double bond CH ని మనం vinyl group అంటాం. So this is vinyl alcohol. Vinyl alcohol is also example of aliphatic hydroxy compound. Next compound observe chain. CH2 double bond CH, CH2OH. This is allyl group. CH2 double bond CH is vinyl group. CH2 double bond CH single bond CH2 is allyl group. So this is allyl alcohol. Methyl alcohol, vinyl alcohol, allyl alcohol is the examples of aliphatic hydroxy compounds. Aliphatic hydroxy compounds కి examples వచ్చేసి methyl alcohol తీసుకోవచ్చు, vinyl alcohol తీసుకోవచ్చు and allyl alcohol కూడా తీసుకోవచ్చు. Aromatic hydroxy compounds కి examples ఎలా ఉంటాయో చూద్దాం. So aromatic ring, aryl group attached to OH. So this is aromatic hydroxy compound. Name phenol. And the name, this is benzene. Benzene attached to OH. So finally called as hydroxybenzene. OH in hydroxy annam. So it is finally called as hydroxybenzene. ఇలా మనం aliphatic hydroxy compounds కి examples చూసాం, aromatic hydroxy compounds కి examples చూసాం. aliphatic hydroxy compounds ని further గా ఎలా క్లాసిఫికేషన్ చేయొచ్చో చూద్దాం. నెక్స్ట్ aliphatic hydroxy compounds ని further గా క్లాసిఫికేషన్ చేస్తాం. అది ఎలాగో చూడండి. Next one, classification of aliphatic hydroxy compounds. Aliphatic hydroxy compounds ని further గా classify చేయడం జరిగింది. Depending upon the presence of number of OH atoms. Depending upon the presence of number of OH groups. OH groups నెంబర్ మీద డిపెండ్ అయ్యి క్లాసిఫై చేసామండి. ఇన్ కేస్ మనం తీసుకున్నటువంటి aliphatic hydroxy కాంపౌండ్లో ఓన్లీ 1 OH గ్రూపే ఉందనుకోండి, దాన్ని మోనోహైడ్రాక్సీ కాంపౌండ్ అంటున్నాం. ఏదైనా కాంపౌండ్ అబ్జర్వ్ చేసినప్పుడు దాంట్లో 2 OH గ్రూప్స్ ప్రజెంట్ అయితే దాన్ని డైహైడ్రాక్సీ aliphatic కాంపౌండ్ అంటాం. 3 OH గ్రూప్స్ ప్రజెంట్ అయితే ట్రైహైడ్రాక్సీ aliphatic హైడ్రాక్సీ కాంపౌండ్ అంటాం. సో ఎగ్జాంపుల్స్ చూద్దాం. CH3CH2OH. In this compound only 1 OH group is present. ఈ కాంపౌండ్ మనం అబ్జర్వ్ చేస్తే ఓన్లీ దీంట్లో 1 OH గ్రూపే ఉంది. సో దిస్ ఈజ్ మోనో దిస్ ఈజ్ మోనోహైడ్రాక్సీ కాంపౌండ్. దీని నేమ్ వచ్చేసి CH3CH2OH నేమ్ వచ్చేసి ఇథైల్ ఆల్కహాల్. ఓకే, నెక్స్ట్ CH2OH. ఈ కాంపౌండ్ అబ్జర్వ్ చేయండి. ఈ కాంపౌండ్ అబ్జర్వ్ చేస్తే మనకి OH గ్రూప్స్, హైడ్రాక్సీ గ్రూప్స్ అనేవి 2 ఉన్నాయి. సో దిస్ ఈజ్ డైహైడ్రాక్సీ కాంపౌండ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ డైహైడ్రాక్సీ కాంపౌండ్. ఈ కాంపౌండ్ నేమ్ అబ్జర్వ్ చేయండి. నేమ్ అబ్జర్వ్ చేస్తే ఇథిలీన్ గ్లైకాల్. దీని నేమ్ ఇథిలీన్ గ్లైకాల్. So ethylene glycol is the example of dihydroxy compound. Next, ఈ కాంపౌండ్ అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తే ఈ కాంపౌండ్లో 3 OH గ్రూప్స్ ప్రెజెంట్ అయినాయి. సో దిస్ ఈజ్ ట్రైహైడ్రాక్సీ కాంపౌండ్. దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ట్రైహైడ్రాక్సీ కాంపౌండ్. దీని నేమ్ చూద్దాం.
It is glycerol. Glycerol, ethylene glycol and ethyl alcohol. ఇలా మనం మోనోహైడ్రాక్సీ కాంపౌండ్స్, డైహైడ్రాక్సీ కాంపౌండ్స్, ట్రైహైడ్రాక్సీ కాంపౌండ్స్ ఇలా OH గ్రూప్స్ ప్రెజెన్స్ మీద డిపెండ్ అయ్యి, నెంబర్ ఆఫ్ OH గ్రూప్స్ ప్రెజెంట్ మీద డిపెండ్ అయ్యి ఆలిఫాటిక్ హైడ్రాక్సీ కాంపౌండ్స్ని 3 టైప్స్ కింద క్లాసిఫై చేయడం జరిగింది. దట్ ఈస్ మోనోహైడ్రాక్సీ కాంపౌండ్స్, డైహైడ్రాక్సీ కాంపౌండ్స్, ట్రైహైడ్రాక్సీ కాంపౌండ్స్. మోనోహైడ్రాక్సీ కాంపౌండ్స్కి ఎగ్జాంపుల్స్ ఇథైల్ ఆల్కహాల్, మిథైల్ ఆల్కహాల్. డైహైడ్రాక్సీ కాంపౌండ్స్కి ఎగ్జాంపుల్స్ ఇథిలీన్ గ్లైకాల్. ట్రైహైడ్రాక్సీ కాంపౌండ్కి ఎగ్జాంపుల్ గ్లిజరాల్. ఓన్లీ 1 OH ప్రెసెంట్ అయితే అది మోనోహైడ్రాక్సీ కాంపౌండ్. 2 హైడ్రాక్సీ గ్రూప్స్ ప్రెసెంట్ అయితే డైహైడ్రాక్సీ కాంపౌండ్. 3 హైడ్రాక్సీ గ్రూప్స్ ప్రెసెంట్ అయితే ట్రైహైడ్రాక్సీ కాంపౌండ్. ఇలా మనం ఆలిఫాటిక్ హైడ్రాక్సీ కాంపౌండ్స్ని మెయిన్లీ 3 టైప్స్ కింద క్లాసిఫై చేసాం. మోనోహైడ్రాక్సీ కాంపౌండ్స్, డైహైడ్రాక్సీ కాంపౌండ్స్, ట్రైహైడ్రాక్సీ కాంపౌండ్స్. Depend on the number of presence of OH groups in hydroxy compound. Okay. Another examples ni observe cheyandi. Another examples ni observe cheyandi. So COH, OH, H, CH3. This is 1,1 ethane diol. Ethane diol, 1,1 ethane diol is the example of dihydroxy compound. ఈ కాంపౌండ్లో 2 హైడ్రాక్సీ గ్రూప్స్ ఉన్నాయండి. సో దేనికి ఎగ్జాంపుల్ అవుతుంది? డైహైడ్రాక్సీ కాంపౌండ్కి ఎగ్జాంపుల్ అయింది. కానీ ఒక కార్బన్కి అటాచ్ అయ్యి ఓన్లీ 1 OH ఉందనుకోండి, అది స్టేబుల్ కాంపౌండ్. కార్బన్కి అటాచ్ అయ్యి 2 OHలు 3 OHలు ఉన్నాయనుకోండి, అవి అన్స్టేబుల్ కాంపౌండ్స్. మళ్ళీ వాటి నుంచి వాటర్ అనేది ఎలిమినేట్ అయిపోతుంది. కార్బన్కి అటాచ్ అయ్యి ఓన్లీ 1 OH ఉంటే అది స్టేబుల్. కార్బన్కి అటాచ్ అయ్యి మోర్ దాన్ 1 OH, దట్ ఈజ్ అన్స్టేబుల్. సో ఇది డైహైడ్రాక్సీ కాంపౌండ్కి ఎగ్జాంపుల్. ఈథేన్ 1,1 డయోల్ అనేది డైహైడ్రాక్సీ కాంపౌండ్కి ఎగ్జాంపుల్ అయింది. కానీ ఇది అన్స్టేబుల్ కాంపౌండ్, అందుకే దీన్ని మనం అన్స్టేబుల్ హైడ్రాక్సీ కాంపౌండ్ అంటాం. అన్స్టేబుల్ హైడ్రాక్సీ కాంపౌండ్. ఎగ్జాంపుల్ ఈజ్ ఈథేన్ 1,1 డయోల్. ఎందుకు అన్స్టేబుల్ అంటున్నాం దీన్ని మనం? దీంట్లో కార్బన్కి అటాచ్ ఓన్లీ 1 OH లేదండి, 2 OHలు ఉన్నాయి. కార్బన్కి అటాచ్ ఓన్లీ 1 OH ఉంటే అది స్టేబుల్ కాంపౌండ్. మోర్ దెన్ 1 OHలు ఉంటే అది అన్స్టేబుల్ కాంపౌండ్. సో మనకి కాంపౌండ్ డైహైడ్రాక్సీ కాంపౌండ్కి ఎగ్జాంపుల్ అయింది. కానీ ఎలాంటి డైహైడ్రాక్సీ కాంపౌండ్? అన్స్టేబుల్ డైహైడ్రాక్సీ కాంపౌండ్. దాని నేమ్ వచ్చేసి ఈథేన్ 1,1 డయోల్ ఆర్ 1,1 ఈథేన్ డయోల్, ఎలాగైనా చెప్పచ్చు మనం. నెక్స్ట్ ఈ కాంపౌండ్ అబ్జర్వ్ చేయండి. CH3 OH OH OH. ఈ కాంపౌండ్లో 3 OH గ్రూప్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ట్రైహైడ్రాక్సీ కాంపౌండ్. ఇది ట్రైహైడ్రాక్సీ కాంపౌండ్కి ఎగ్జాంపుల్ అయింది. కానీ ఎలాంటి కాంపౌండ్ ఇది? అన్స్టేబుల్ కాంపౌండ్ అండి, స్టేబుల్ కాదు. ఎందుకంటే ఈ అన్స్టేబుల్ కాంపౌండ్ ఎందుకంటున్నామో చూడండి. ఓన్లీ 1 OH ఉంటే అది మనకి స్టేబుల్, కార్బన్కి అటాచ్ అయ్యి. కానీ ఇక్కడ 3 OH గ్రూప్స్ ఉన్నాయి. ఇక్కడ మళ్ళా డీహైడ్రేషన్ జరుగుతుంది. సో ఈ ఈథేన్ 1,1 డయోల్ అండ్ 1,1 ట్రైహైడ్రాక్సీ ఈథేన్ ఈజ్ ఆల్సో అన్స్టేబుల్ హైడ్రాక్సీ కాంపౌండ్స్. ఈ రెండు మనకి అన్స్టేబుల్ హైడ్రాక్సీ కాంపౌండ్స్ కింద మనం ఎగ్జాంపుల్స్ కింద తీసుకోవచ్చు. ఒకటేమో డైహైడ్రాక్సీ కాంపౌండ్, అండ్ వన్ ఈజ్ ట్రైహైడ్రాక్సీ కాంపౌండ్. ఓకే.
Next, classification based on nature of hydroxy groups means OH attached carbon. Observe చేయండి, OH attached carbon. OH attached carbon కి అటాచ్ అయ్యి ఓన్లీ వన్ ఆల్కైల్ గ్రూపే ఉందనుకోండి, ఓన్లీ వన్ ఆల్కైల్ గ్రూపే ఉంటే దాన్ని ప్రైమరీ హైడ్రాక్సీ కాంపౌండ్ అంటాం. ప్రైమరీ హైడ్రాక్సీ కాంపౌండ్. OH attached కార్బన్, OH attached కార్బన్ దానికి అటాచ్ అయ్యి 2 ఆల్కైల్ గ్రూప్స్ ప్రజెంట్ అయినాయి అనుకోండి, దీన్ని మనం సెకండరీ హైడ్రాక్సీ కాంపౌండ్ అంటాం. OH attached కార్బన్ దానికి అటాచ్ అయ్యి 3 ఆల్కైల్ గ్రూప్స్ ఉంటాయి, దాన్ని టెర్షరీ హైడ్రాక్సీ కాంపౌండ్ అంటాం. సో నెక్స్ట్ క్లాసిఫికేషన్ మనం OH గ్రూప్ అటాచ్ అయినటువంటి కార్బన్ నేచర్ మీద డిపెండ్ అయి చేస్తున్నాం. OH అటాచ్ అయిన కార్బన్కి అటాచ్ అయ్యి ఓన్లీ వన్ ఆల్కైల్ గ్రూపే ప్రజెంట్ అయితే దట్ ఈస్ ప్రైమరీ హైడ్రాక్సీ కాంపౌండ్. OH అటాచ్ అయిన కార్బన్కి అటాచ్ అయ్యి 2 ఆల్కైల్ గ్రూప్స్ ఉంటే దట్ ఈస్ సెకండరీ హైడ్రాక్సీ కాంపౌండ్. OH అటాచ్ అయిన కార్బన్కి అటాచ్ అయ్యి 3 ఆల్కైల్ గ్రూప్స్ ప్రజెంట్ అయితే దాన్ని మనం టెర్షరీ హైడ్రాక్సీ కాంపౌండ్స్ అంటాం. ఇలా నేచర్ ఆఫ్ హైడ్రాక్సీ గ్రూప్స్ మీద డిపెండ్ అయ్యి హైడ్రాక్సీ కాంపౌండ్స్ని 3 టైప్స్ కింద క్లాసిఫై చేసామండి. మోనోహైడ్రాక్సీ కాంపౌండ్స్, డైహైడ్రాక్సీ కాంపౌండ్స్, ట్రైహైడ్రాక్సీ కాంపౌండ్స్. నెక్స్ట్ OH గ్రూప్స్ నేచర్ మీద డిపెండ్ అయ్యి మన 3 టైప్స్ కింద క్లాసిఫికేషన్ చేసాం. ప్రైమరీ హైడ్రాక్సీ కాంపౌండ్స్, సెకండరీ హైడ్రాక్సీ కాంపౌండ్స్, టెర్షరీ హైడ్రాక్సీ కాంపౌండ్స్. ఇది క్లాసిఫికేషన్ ఆఫ్ హైడ్రాక్సీ కాంపౌండ్స్. హైడ్రాక్సీ హైడ్రాక్సీ కాంపౌండ్స్ క్లాసిఫికేషన్ మనం నెంబర్ ఆఫ్ OH గ్రూప్స్ మీద డిపెండ్ అయి చేయడం జరిగింది, నేచర్ ఆఫ్ OH గ్రూప్స్ మీద డిపెండ్ అయి కూడా చేయడం జరిగింది. నెంబర్ ఆఫ్ OH గ్రూప్స్ మీద డిపెండ్ అయ్యి మోనోహైడ్రాక్సీ కాంపౌండ్స్, డైహైడ్రాక్సీ కాంపౌండ్స్, ట్రైహైడ్రాక్సీ కాంపౌండ్స్. నేచర్ ఆఫ్ OH గ్రూప్స్ మీద డిపెండ్ అయ్యి ప్రైమరీ హైడ్రాక్సీ కాంపౌండ్స్, సెకండరీ హైడ్రాక్సీ కాంపౌండ్స్, టెర్షరీ హైడ్రాక్సీ కాంపౌండ్స్. ఇలా క్లాసిఫికేషన్ అనేది హైడ్రాక్సీ కాంపౌండ్స్కి ఎలా ఉంటుందో అబ్జర్వ్ చేసాం. ఓకే, నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ aromatic hydroxy compounds. అరైలిక్ గ్రూప్కి OH అటాచ్ అయి ఉంటే దాన్ని మనం aromatic hydroxy compound అన్నాం. బెంజీన్ రింగ్ అటాచ్డ్ టు OH, దిస్ ఈజ్ ఫినాల్ ఆర్ హైడ్రాక్సీ బెంజీన్. ఆర్ హైడ్రాక్సీ బెంజీన్. బెంజీన్ రింగ్ అటాచ్ అయ్యి OH ఉంది, దాన్ని మనం ఫినాల్ అన్నాం. ఫినాల్లో OH అనేది సబ్స్టిట్యూయెంట్ అండి, బెంజీన్ రింగ్కి సబ్స్టిట్యూయెంట్ OH. దిస్ ఈజ్ ఆర్థోపొజిషన్, దిస్ ఈజ్ మెటాపొజిషన్, దిస్ ఈజ్ పారా. ఆర్థో, మెటా, పారా. ఫినాల్కి అటాచ్ అయ్యి ఆర్థో పొజిషన్లో OH వచ్చిందనుకోండి, దాన్ని మనం కెటకాల్ అంటాం. Catechol. This is the example of another aromatic hydroxy compound. Phenol catechol కి అటాచ్ అయ్యి ఈ మెటా పొజిషన్లో another OH వస్తే దాన్ని మనం పైరోగెల్లాల్ అంటాం. ఫినాల్ కి అటాచ్ అయ్యి పారా పొజిషన్లో another హైడ్రాక్సీ గ్రూప్ అటాచ్ అయితే దాన్ని మనం క్వినాల్ అంటాం. క్వినాల్. ఫినాల్కి అటాచ్ అయ్యి 2 మెటా పొజిషన్స్లో 2 OH గ్రూప్స్ అటాచ్ అయితే దాన్ని మనం ఫ్లోరోగ్లిసినాల్ అంటాం. ఇవన్నీ కూడా మనకి aromatic hydroxy compoundsకి ఎగ్జాంపుల్స్. ఫినాల్, catechol, పైరోగెల్లాల్, క్వినాల్, ఫ్లోరోగ్లిసినాల్.
ఓకే. నెక్స్ట్ నామిన్క్లేచర్ ఆఫ్ హైడ్రాక్సీ కాంపౌండ్స్. నామిన్క్లేచర్ మనం కామన్ నేమ్ ఇస్తాం, ఐయుపాక్ నేమ్ కూడా ఇస్తాం. ఐయుపాక్ సిస్టంలో హైడ్రాక్సీ కాంపౌండ్స్ని ఓల్ అంటాం. ఓల్ ఫ్రంట్ మన కార్బన్స్ ఎన్నైతే కార్బన్స్ ఉన్నాయో ఆ కార్బన్స్ ఆల్కేన్ కింద రిప్రజెంటేషన్ చేయాలి. సఫిక్స్లో ఓల్ అని రిప్రజెంటేషన్ చేస్తాం, ప్రిఫిక్స్లో కార్బన్స్ని ఆల్కేన్ కింద రిప్రజెంటేషన్ చేయాలి. సో ఆల్కేన్ ప్లస్ ఓల్. ఐయుపాక్ సిస్టంలో హైడ్రాక్సీ కాంపౌండ్స్కి నేమింగ్ ఇవ్వడం అనేది ఆల్కేన్ ప్లస్ ఓల్ కింద రిప్రజెంటేషన్ చేస్తాం. In common system, hydroxy compounds are represented as alkyl alcohol. Alkyl alcohol. Examples observe cheddam. CH3OH. This is methyl alcohol. The name common name cheppali, IUPAC name kuda cheppali. కామన్ నేమ్లో ఆల్కైల్ ఆల్కహాల్ కింద రిప్రజెంటేషన్ చేయొచ్చు అన్నాను. సో ఆల్కైల్, ఇక్కడ ఆల్కైల్ వచ్చేసి మిథైల్. సో ది నేమ్ మిథైల్ ఆల్కహాల్. ఐయుపాక్ సిస్టంలో అబ్జర్వ్ చేద్దాం. CH3OH, దీంట్లో నెంబర్ ఆఫ్ కార్బన్స్ 1 కార్బన్ ఫామ్ చేసి ఆల్కేన్ మీథేన్. సో మీథేన్. ఫంక్షనల్ గ్రూప్ OH ఉంటే ఐయుపాక్ సిస్టంలో ఓల్ అనాలండి, ఓల్. సో మీథేన్ ప్లస్ ఓల్, మిథనాల్. CH3OH का IUPAC नेम मिथनॉल, कॉमन नेम मिथाइल अल्कोहल. Another examples observe చేద్దాం. CH3 CH2OH. CH3 CH2OH. Alkyl is ethyl. So in common name ethyl alcohol. IUPAC name observe చేద్దాం. So 2 carbons form చేసే alkane ethane plus ol, ethanol. Compound name వచ్చేసి ethanol. In IUPAC name ethyl alcohol is common name. Another example observe చేద్దాం. CH3 CH2 CH2. This is propyl. Propyl attached to OH, so finally called as propyl alcohol in common system. Same compound ki IUPAC name ఎలా ఉంటుందో చూద్దాం. 3 carbons form చేసే alkane propane plus ol. So finally this is propanol. ఇది నామిన్క్లేచర్ ఆఫ్ హైడ్రాక్సీ కాంపౌండ్స్. ఇక్కడితో ఇంట్రడక్షన్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి, హైడ్రాక్సీ కాంపౌండ్స్ ఇంట్రడక్షన్. నెక్స్ట్ క్లాస్లో మనం ప్రిపరేషన్ ఆఫ్ హైడ్రాక్సీ కాంపౌండ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే స్టూడెంట్స్, బాయ్.